కానీ ఈ రెండు ఏమాత్రము ఒకదానికొకటి పొంతన లేనివి. ఆ దేవుడికి ఈ దేవుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన వమకరు అల్లాహు అల్లాహు ఖైరుల్ మాకరీన్ అంటారు వాళ్ళు. అంటే మోసగాళ్లకు మోసగాడు అని వాళ్ళ గ్రంథం వాళ్ళ దేవుని గురించి చెప్తుంది. మన గ్రంథం, మనం చదివే 66 పుస్తకాలు ఉన్న బైబిల్ గ్రంథం పరిశుద్ధుడిగా దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ఆ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టిలోనికి ఎప్పుడు ఏ విధంగానూ ఆయన రాలేడు అని చెప్తుంది. సృష్టికి సృష్టికర్తకు అంత ఎడమ చూపిస్తుంది. కానీ మనం చదివేటటువంటి గ్రంథం భూమి ఆకాశములు అనేటటువంటి తన భవనాన్ని, తన మందిరాన్ని సృష్టించుకున్నటువంటి సృష్టికర్త అందులోనికి ప్రవేశించి సింహాసనాసీనుడై ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగాను చేసుకున్నాడు